హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో వచ్చేసి దివాళీ ముందు రోజు అండ్ దివాళీ రోజు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కొన్ని కుర్తా సెట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దివాళీకి. అలానే శారీ కూడా తీసుకున్నాను అనమాట. ఫెస్టివల్ రోజు నైట్ అలా వేసుకుందాము అని చెప్పేసి. శారీ అయితే వీడియోలో చూపించలేకపోయాను. యాక్చువల్లీ షార్ట్ అయితే షూట్ చేశాను. మేబీ అది ఉంటే మాత్రం నేను రీల్స్లో అప్లోడ్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా ఈ కుర్తా సెట్ అయితే బ్లూ కలర్ చాలా బాగుంది అసలు. ఇదైతే నేను దివాళీ ముందు రోజు అయితే వేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, కంఫర్ట్గా ఉన్నింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెసే అనమాట. మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నా ఫేవరెట్ ఈ రెడ్ కలర్, ఇది దివాళీ రోజు మార్నింగ్ అయితే వేసుకున్నాను. అఫ్కోర్స్ మీరు అందరూ కూడా ఈ దివాళీ వీడియోస్ అన్నీ చూసే ఉంటారు కదా. ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని రీల్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, దివాళీ ముందు రోజు. మార్నింగ్ రెడీ అయిపోయాను. ఎక్కడికంటే ఫ్రెండ్ ఇన్వైట్ చేసింది. తనైతే చిన్న హోటల్ లాంటిది ఓపెన్ చేసింది అనమాట. అక్కడ ఫుడ్ అంతా ట్రై చేద్దాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. నేను అయితే ఇక్కడ ఫుడ్ రివ్యూ అంతా కూడా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేసేయండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నింది. నాన్ వెజ్ కూడా అవైలబుల్గా ఉంది, బట్ ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను, ఓన్లీ వెజ్ ట్రై చేశాను అనమాట. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు డైట్లో ఉంటే కూడా ఇక్కడ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా ప్యూర్ హోమ్ మేడ్. ఇంకా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ అయితే మంత్లీ ఫ్రూట్ బాక్స్ కూడా అవైలబుల్గా ఉంది. హోమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలానే జొమాటోలో కూడా అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసేయండి, చాలా బాగుంది. ఇక్కడ అయితే క్వాలిటీ టైమ్స్ అయితే స్పెండ్ చేశాను. అండ్ ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టైం అయితే నేను ఈవినింగ్ స్నాక్స్ కూడా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంట్లో వచ్చేసి ఆఫ్టర్నూన్ మాకు పలావ్, అలానే మీల్ మేకర్ కర్రీ చేశారు, చాలా ఎమ్మీగా ఉన్నింది. ఇంకా ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఇలా దీపాలు తీసుకుందాము అని చెప్పేసి. ఎవ్రీ ఇయర్ కొత్తవే పెట్టాలి కదా, సో ఈ ఇయర్ కూడా మేము వచ్చి తీసుకున్నాము. ఎక్కడ చూసినా ఇలా దీపాలు కనిపిస్తున్నాయి, ఫెస్టివల్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనిపించింది. ఇంకా అలానే క్రాకర్స్ కూడా తెచ్చుకున్నాము. ఈసారి అయితే చాలా క్రాకర్స్ తెచ్చుకున్నాము. ఇంకా ముందు రోజు నైట్ కూడా కాల్చాలి, అదొక మంచిగా అనిపిస్తుంది కదా. ఇంక ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, కజిన్స్ అందరం కలిసి కాలుద్దామని చెప్పి అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే ఏమేమి తెచ్చుకున్నాం ఏంటి అనేది అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు చూద్దాము ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఈసారి అయితే మేము చాలానే తెచ్చుకున్నాము. చిన్నప్పుడు అయితే ఈ క్రాకర్స్ లేకపోతే అసలు దివాళీ డేనే కంప్లీట్ అవ్వదు కదా. ఎలాగైనా కూడా తెచ్చేసుకుంటాము ముందు రోజు వెళ్ళి. మేమైతే ఖచ్చితంగా డే బిఫోరే తెచ్చుకుంటాం అనమాట. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కానీ చిన్నప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ అయితే తగ్గిపోయిందనమాట. అది ఎందుకో ఏమో మరి. భయం అవుతుంది పాపు. ఇంకా అందరం అయితే డిన్నర్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసి క్రాకర్స్ కాలుద్దామని చెప్పి వెయిట్ చేసామన్నమాట. ఇంకా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసేసాము. నేనైతే ఫస్ట్ ఇవి తీసేసుకుంటా, కాకర పువ్వులు. ఇవి నాకు బాగా నచ్చుతాయి. అండ్ తర్వాత చిచ్చురు బుడ్డీలు అనమాట. ఇవి రెండు మాత్రం సూపర్గా కాల్చాను నేను ఈసారి. ఇక్కడ మా కజిన్స్ అందరూ ఒక్కొక్కరు కాలుస్తున్నాం అనమాట. అన్నీ కూడా దివాళీ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయి. పెట్స్ కూడా ఏమీ లేవన్నమాట. సో ఎవరికి హామ్ కాకోకుండా, ఎవరికి డిస్టర్బ్ లేకోకుండా, అలానే సౌండ్ కూడా ఎక్కువ లేకోకుండా మేమైతే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అయితే వెనకాల ఏం జరుగుతుందో తెలియక నాకైతే ఫుల్ భయం వేసేసి కొన్ని కలర్ షాట్స్ తెచ్చాము. అవి వీడియో ఆన్ చేసాము అనుకున్నాం. ఫస్ట్ అయితే కలర్ అంతా వెళ్ళిపోయింది. మా అమ్మ వీడియో తీస్తుంది, కానీ అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక ట్రై చేసాము, అది ఎందుకో సరిగ్గా రాలేదన్నమాట. అది సౌండ్ వచ్చి ఎగరండి బాగా. ఆ నలుగురు ఒక బాక్స్లో రెండే ఉన్నాయి.
ఇంకా ఇక్కడ వచ్చేసి దివాళీ రోజు అనమాట. మార్నింగ్ లేవగానే ఇలా అంతా ఇంటి దగ్గర క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసుకోవాలి అనుకున్నాము. అండ్ ఇక్కడ ఈ బుడ్డోడు చూస్తున్నాడు, మా కజిన్ కొడుకు అనమాట. వీడైతే మార్నింగే లేచేసాడు మాకంటే ఫస్ట్. ఇంకా మేమైతే ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి నువ్వుల నూనె. ఎవ్రీ ఇయర్ అప్లై చేసుకుంటాం అనమాట. మొత్తం బాడీకి, హెయిర్కి అండ్ ఇయర్స్లో కూడా వేసుకోవాలి. అలానే ఐస్లో కూడా. ఐస్ కూడా మంచిగా క్లీన్ చేస్తుంది అనమాట ఈ ఆయిల్ అనేది. సో ఒకరికొకరు అందరం మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా కజిన్ నాకు కొంచెం అలా హెడ్ మసాజ్ చేసిందనమాట. చాలా రిలాక్స్గా అనిపించింది. ఇది అప్లై చేసుకున్నా కూడా బాడీ అంతా కొంచెం కూల్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకా మాకు టైం ఉంటుంది కదా, ఇది అప్లై చేసుకున్న కాసేపు ఉండాలి. ఆ గ్యాప్లో మేమంతా మెహందీ కూడా పెట్టేసుకున్నాము. ఇక్కడ అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట. సో నేను చూపించాను కదా ఒకటి రెడ్ కలర్ కుర్తా సెట్, ఇదే అనమాట. చాలా కంఫర్ట్గా ఉన్నింది. మార్నింగ్ వేసుకున్నాను. ఇంక ఇక్కడ అయితే ప్రసాదాలు అవుతున్నాయి దేవుడికి నైవేద్యం పెట్టేకి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా మేమైతే మార్నింగ్ కూడా కొన్ని క్రాకర్స్ తెచ్చుకున్నాం అనమాట. ఏవైతే ఎక్కువ కాలుస్తామో అవి కొన్ని ఎక్స్ట్రానే తెచ్చుకున్నాం. సో అవన్నీ మరీ తీసి చూస్తున్నాను, ఆఫ్టర్నూన్ అలా కాలుద్దాము అని చెప్పేసి. వేడి వేడి అన్నం, నేను మంచి యాక్టర్ కన్నా దేవుడు కేటక్ కదా. ఆలు, సాంబార్, వడలు, ప్లేట్ తీసుకున్నాను. మట్టిలోనే పెట్టది. ఇంకా పూజ అంతా అయిపోయాక మేమైతే డైరెక్ట్ లంచ్ చేసాము. ప్రసాదాలన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా తర్వాత కాసేపు క్రాకర్స్ అన్నీ కాల్చాము. అండ్ తర్వాత గేమ్స్ కూడా ఆడామన్నమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి మేమైతే శారీస్ వేసుకుందాము అనుకున్నాము. సో ఇంకా మేము వచ్చేలోగా అమ్మ దీపాలన్నీ ఇలా రెడీగా పెట్టింది. శారీస్ అయితే వేసుకున్నాము. అండ్ నేను చెప్పాను కదా శారీ తీసుకున్నానని చెప్పి, ఇదే అనమాట. యాక్చువల్లీ నాకు ఈ రెడ్ కాంబినేషన్లో చాలా శారీస్ ఉన్నాయి బెనారస్లో, కానీ ఎందుకో నాకు ఇది నచ్చి మరీ ఇదే తీసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడ అయితే ఇంకా కాసేపు అలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. అండ్ తర్వాత అయితే దీపాలు పెట్టేశాము. ఈసారి అయితే దివాళీకి లంగా ఓణి వేసుకుందాం అనుకున్నాను. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను అనమాట. చాలా బాగుండింది అది. బట్ అది వచ్చిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్కి అంతా కూడా లేట్ అయిపోతుందని చెప్పి ఇలా శారీ తీసుకున్నాను. ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా అందరం టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా మా ఇంటి దగ్గరలోనే శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. సో అక్కడ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను వీడియోలో కూడా చూపించాను ఒకసారి. సో మా ఇంటికి దగ్గరే కదా, వెళ్దాం అనుకున్నాం. కానీ చాలా లేట్ అయిపోయింది దీపాలన్నీ పెట్టేసరికి. మేమందరం రెడీ అయ్యేసరికి అందరం శారీస్ కదా, సో కొంచెం టైం పట్టింది. ఇంకా కాసేపు ఇలా శారీస్తో క్రాకర్స్ కాలుద్దాము అని అనుకున్నాం అనమాట. సో ఇంకా ఇక్కడైతే క్రాకర్స్ అన్ని కొన్ని కాల్చాము. అండ్ తర్వాత అయితే అస్సలు అవ్వడం లేదు శారీతో కాల్చడానికి. అందుకని చెప్పి కాసేపు అయ్యాక మేమైతే అవుట్ఫిట్స్ అన్నీ చేంజ్ చేసుకొని వచ్చాము. నాకైతే ఫ్లవర్ పాట్స్ తప్ప ఇంకా అన్నీ భయమే అవుతుంది, అంటే స్టార్టింగ్ ప్రాబ్లము. ఫస్ట్ అయితే కొంచెం భయం వేస్తుంది. 1 or 2 అలా కాల్చానంటే కొంచెం కాల్చగలుగుతాను. ఈసారి అయితే ధైర్యం చేసి రాకెట్స్ కూడా కాల్చాను. ప్రతి ఇయర్ అంటే చిన్నప్పటి నుండి ఏవి వదలకుండా ప్రతి ఒక్కటి తెచ్చుకుంటాం అనమాట. అంటే పెద్ద ఉంటాయి కదా, వంకాయ బాంబు, లక్ష్మీ టపాకి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకుంటాము. కానీ అది ఏంటో ఏమో మేమైతే జస్ట్ ఫ్లవర్ పాట్స్, తర్వాత భూచక్రాలు, ఇవి ఒక్కటే కాలుస్తామన్నమాట నేను, మా అక్క. ఇంకా మిగతావన్నీ మా డాడీనే కాలుస్తారు. ప్రతి ఇయర్ ఇదే జరుగుతుంది. కానీ అది ఏంటో ఏమో అదొక హ్యాపీనెస్, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి, మనం తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది.
అంతే గైస్, ఈ దివాళీ వ్లాగ్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.